20 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అంటాండు కదా! ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇంకా 40 సంవత్సరాలు త్వరగా అప్పుడు చెప్పిండు 40 ఆ! ఇయర్స్ రాసి పెట్టుకోండి హుజురాబాద్‌లో నేను మరి తప్ప నేనే ఎవరు 40 గెలవరు అని సంవత్సరాలు ఉంటా అని చెప్పేసి. చెప్పి అంటా ఉన్నాడు. నాకు శివరాం గారు ఆ! నాకేందంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆ! రాజకీయాలు పదవులు అనేది శాశ్వతం కాదు ఎవరికి. ఆ! ఇప్పుడు 40 ఏళ్ళు ఉంటారని ప్రజలు డిసైడ్ చేస్తారు. అవును. అతను ఏదో చెప్పంగానే కాదు. ఆ! వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళ నాయకులు మాట్లాడండి ఇక. ఏమని అధికారంలో మేమే ఉంటాం. ఆ! ఇంక 30 ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పి ఒక ధీమాతోని ఉండే. ఆ! ఏమైందండి? ప్రజలు మంచి గుణపాఠం చెప్పిండ్రు. ఆ! ఇతను కూడా తెలుస్తది కదా! ఆ! ఎందుకు తొందర? ఈ 2 ఎలక్షన్‌లో మేము చూపెట్టినాం. ఆ! రానున్న ఇంకా వేరే ఎలక్షన్‌లో మళ్ళా మీకు చెప్తున్నాం. మళ్ళా కాంగ్రెస్‌దే పైచేయి ఉంటది. ఇది ఆ! ఫ్యాక్ట్. ఆ! మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్‌లో కూడా మీకు చెప్తున్నా హుజురాబాద్ గడ్డ పైన హ్మ్. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయబోతున్నాము. హ్మ్. మీకు ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్‌ల ముందు మీరే అవునవును. నేను చెప్పిన చెప్పారు. అవును. హుజురాబాద్ పైన ఖచ్చితంగా మేము జెండా ఎగిరేస్తాం మాట ఇచ్చినాం. అవును. అది మీకు చూపెట్టినాం. హ్మ్. ఈసారి మళ్ళా చెప్తున్నా ఆ! ఖచ్చితంగా హుజురాబాద్ మీరు ఏ ఎలక్షన్‌లైనా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇది ఓకే. ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నా. రైట్. థాంక్ యూ.